రోజు మా అబ్బాయి చిల్లీ పన్నీర్ చేయమన్నాడండి. అందుకోసం అని పన్నీర్ని ఇలా క్యూబ్స్ కింద పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధంగా తరుక్కున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం సాసులన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ ఎలా చేయాలో ఏంటేంటి వేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కొంచెం సోయా సాసు, ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి. సోయా సాస్ వేసుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద దంచి పెట్టుకున్నానండి, అది కూడా వేయాలి. కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలండి. ఈ మాత్రం మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఈ మాత్రం ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకున్నాక కొంచెం ఇది కార్న్ ఫ్లోర్ అండి, ఇది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ అంచనా ప్రకారం వేసేస్తున్నాను, మీరైతే 2 స్పూన్లు వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసి అంతా కలుపుకున్నాక పన్నీర్ని ఒక ప్యాన్లో నూనె వేసుకొని ఈ విధంగా 4 వైపులా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వేయించుకోవాలి. దీనికి కొంచెం టైం పడుతుంది. పన్నీరు ఈ విధంగా ఎర్రగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని టాస్ చేసుకోవాలి. అందుకు కొంచెం వెల్లుల్లిపాయల్ని చిన్న ముక్కలుగా చాపర్లో కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి టాస్ చేసుకున్నాక ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా వేసుకొని టాస్ చేసుకుంటాను. క్యాప్సికము ఆనియన్ వేసి కొంచెం టాస్ చేసుకున్నాక కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలండి అన్నీని. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం షెజ్వాన్ సాస్ కూడా వేస్తున్నాను. ఇది కూడా దీంట్లో పెట్టుకోవాలండి. అన్నీ పెట్టుకున్నాక మళ్ళీ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా వేస్తానండి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ని కూడా వేసి అంతా బాగా కలుపుకుంటే మన చిల్లీ పన్నీర్ రెడీ అవుతుంది. వేడిగా స్పైసీగా మన చిల్లీ పన్నీర్ రెడీ అయిందండి. ఈ షార్ట్ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.